హాయ్ నాన్న. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. మోతీనగరా? అల్లు అర్జున్ గారికి ఫ్యానా? ఎస్. బాగా పెద్ద ఫ్యానా? అవును. మూవీ ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా ఉంది? చాలా బాగుంది. సాంగ్స్? చాలా బాగుంది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కిస్ 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 కిసాకా? ఎందుకలా? ఎందుకు నచ్చింది? నచ్చింది సాంగ్ చాలా బాగుంది. నచ్చింది. రీల్ కూడా చేశారు. ఏం చేశారు? Reel. రీల్ కూడా చేశారా మీరు? ఒక్కోసారి స్టెప్ ఇస్తారా పోనీ ఇక్కడ? రీల్స్ చెప్పా. కిసాక్ సాంగ్ ఒక స్టెప్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా. వెల్కమ్ వెల్కమ్. డైలాగ్ అని చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. థ్యాంక్ యూ. ఓకే హాయ్ అండి. హాయ్, మీ పేరు? పూజ. పుష్ప 2 ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? దుమ్ము లేపేసింది అనుకోండి. యా, నెక్స్ట్ నిన్న ఫీలింగ్స్ సాంగ్ రిలీజ్ చేశారు కదా, దాని మీద ఒపీనియన్? ఫీలింగ్ సాంగ్ అంటే నార్మల్గా యూత్ ఉంటారు కదా, ఇంకా ఫీలింగ్ అంటే వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. అండ్ డ్యాన్స్ ఎలా ఉంది? నార్మల్ మూవీస్లో చూసుకునే దానికంటే ఇందులో పడేసింది అనుకోండి. చాలా అంటే చాలా బాగుంది. శ్రీవల్లి చేశారు కదా రష్మి గారు, వావ్ అసలు అమేజింగ్, అసలు ఆ స్టెప్స్ చాలా బాగున్నాయి. 4 సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కిస్ కిస్. ఎందుకు అలాగా? అందులో స్టెప్స్ మనకి వేయడానికి ఈజీగా వస్తుంది, అండ్ సాంగ్ కూడా కొంచెం వినడానికి కొత్తగా ఉంది కదా. యాక్చువల్ అది ఐటమ్ సాంగ్ లాగా లేదని నాకు అనిపించింది లిరిక్స్ విన్నప్పుడు. మీకు మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ నాకు కూడా చూసినప్పుడు మంచిగా అనిపించలేదు, వింటూ ఉంటే అదే ఫేవరెట్ అయిపోతుంది. అండ్ డిఎస్పి గారు ఇస్ బ్యాక్ అంటారా లేకపోతే ఎలా? యా ఆఫ్ కోర్స్ యా. పుష్ప 2 నుంచి మంచి డైలాగ్ చెప్పండి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వైల్డ్ ఫైర్, తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా. హాయ్ అండి, ఇక్కడ మనం పుష్ప ఈవెంట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఫ్యాన్స్ కాదు, ఆర్మీ ఉన్నది ఇక్కడ. సో వాళ్ళతో మనం మాట్లాడి ఇంకా కూడా ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందనేది చూద్దాం. మూవీ గురించి కూడా ఇంకా మనము ఎక్కువ తెలుసుకుందాం. హాయ్ అండి. ఎంతో చెప్పుకోలేక ఆపుకోలేక ఉత్సాహంతో వచ్చేసినాం. ఇంకో 4 రోజులు వెయిటింగ్లో ఉంది, ఇంకా ఈవెంట్ కదా అని వచ్చేసినాం అంతే. అండ్ నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, సో ఆ సాంగ్ మీద మీ ఒపీనియన్, ఫీలింగ్స్? అది మెంటల్ వచ్చిందండి. అర్ధ గంట సేపు అసలు ఏం అదే రిపీట్ చూస్తున్నా కూడా అదే వినాలనిపిస్తుంది ఆ సాంగ్ అయితే. డిఎస్పి ఇస్ బ్యాక్ అంటారా? ఆ సాంగ్ తోటి పక్కా అండి, పక్కా. అండ్ డాన్స్ ఎలా ఉంది? మనం మామూలుగా అయితే స్వామి రారా స్వామి అనేది మనకి అప్పుడు పుష్పలో కనిపించారు, బట్ పుష్ప 2లో నిన్న అయితే నాకు తెలిసి నేను చూసిన ప్రోమోలోనే చాలా బాగేసారు అనిపించింది. ఒక ఫ్యాన్స్గా మీకు ఎట్లా అనిపించింది? ఆ డాన్స్ చూసి అన్నం కూడా తినలేను నైట్. దాంతోనే కడుపు నిండిపోయిందండి. అంత బాగా వెయిటింగ్ చేస్తున్నాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ అంతా చాలా బాగుంది. చూపించిన 2-3 స్టెప్లు అయినా సరే చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కిసాక్ సాంగ్ మీద మీ ఒపీనియన్? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి మేము ఇక్కడ వచ్చినాము. ఆయన సినిమా బాగుంది కాబట్టి మేము ఇన్ని సినిమాలు చూసినా అల్లు అర్జున్ చాలా ఫ్యాను. మేము ఇక్కడికి వచ్చినాం ఆయన చూడాలనే కోరిక, కానీ మేము అన్ని చూసే పోతాం. అండ్ డైలాగ్స్ అని చెప్తారు మా కోసం? డైలాగ్స్ తగ్గేదే లేదు. అండ్ సాంగ్స్ నిన్న ఫీలింగ్ సాంగ్స్ వదిలేరు కదండి, అది ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ సినిమా. డాన్స్ ఎలా వేస్తారు? అంటే పుష్ప బాగుందా డాన్స్? పుష్ప 2లో బాగుంది అంటున్నారా? పుష్ప 2లోనే బాగుంది, సూపర్. ఆయన ఏది చేసినా చాలా బాగుంటది. అల్లు అర్జున్ అంటే ఫేమస్. అండ్ లేడీ గెటప్ వేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ అండి? యాక్చువల్లీ అట్లా వేయకూడదు, కానీ ఆయన వేసిండంటే సినిమా హిట్, సూపర్. అల్లు అర్జున్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటివా? ఫైర్, ఇంటర్నేషనల్ ఫైర్ చూపిస్తాం ఇప్పుడు. దెబ్బలు పడతాయి రండి. కిసిక్ సాంగ్ గురించి అయితే వేరే వర్డ్సే లేవు ఆ సాంగ్ గురించి. అండ్ అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేశారు కదా, సో దాని మీద? అది వేరే లెవెల్ అండి. ఇండియాలో మొత్తంలో ఆయన సూట్ అయినంతగా ఎవరికి సూట్ కాదు అది గెటప్ కాడికి అయితే.
ఆయన చేసేంత మెచ్యూరిటీగా లేడీ వేషం వేశారు, ట్రోల్ చేశారు. గన్ని అదే లేడీ గెటప్ తో ఈరోజు ఏలుతున్నారు. ట్రెండ్ అవుతుంది ఆల్ ఇండియా. అదే ట్రెండ్, ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పటికైతే. లేడీ గెటప్ పుష్ప అయితే 2 తో అయితే అందరికి ఆన్సర్స్ దొరుకుతాయి. దొరుకుతాయి. 100% ఎంతైనా shake ట్రోల్ చేసేస్తాడు చేయండి ఈ అండి, సినిమాతో. ఎంతైనా ట్రోల్ చేయండి. Expectations వేరే మా level, అన్న, మా high, high, దేవుడు, high ఉంది. దేవుడు ఆయనకు మేము ఎప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కూడా మాకు ఆయన ఎప్పుడు దేవుడే. ట్రైలర్ లో చూసారు కదా మీరు, ట్రైలర్ మొత్తం చూసారు కదా. సో దాంట్లో లాస్ట్ ఎర్రచందనం పెట్టేసి కాలుస్తున్నారు కదా, అది ఎవరు అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ శ్రీవల్లి. శ్రీవల్లి. యా, బికాస్ అంత లైక్ అంత హెవీగా చేశారంటే అసలు శ్రీవల్లి ఆర్ పుష్పాస్ మదర్. మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? మనోడిది అయితే బాక్సులు బద్దలైపోతాయి అక్క. ఈసారి అయితే ఎవ్వరు మూవీ సరిపోదు, నార్మల్గా ఉండదు. ప్యాన్ ఇండియా మూవీ చింపేస్తాడు మనోడైతే. థియేటర్లో బద్దలు దొబ్బుతారు మనోళ్ళు అయితే, అలా ఉంటది. పుష్ప కంటే పుష్ప 2 మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా హెవీ ఉన్నాయా? పుష్ప 1 అంటే నార్మల్గా ఉంది కొంచెం, మా వాడు అప్పుడు ఏమనుకోలేదు. పుష్ప 2 ఈసారి నార్మల్గా ఉండదు, ఆకాశం నుంచి బద్దలు కొట్టేస్తాడు, నార్మల్గా కాదు, బాక్సులు బద్దలు కొట్టేస్తాడు ఈసారి. అండ్ 4 సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మాదైతే కిస్కా కిస్కా. కిసక్ కిసక్ సాంగ్. ఎందుకు ఐటమ్ సాంగ్ అనా? అవునక్క, బాగా చేశాడు. అండ్ నేను ఫీలింగ్ సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ అయితే సూపర్ అక్క. మా వాడి గురించి అందరికీ తెలిసిందే. మా వాడు అసలు డాన్సర్కే అమ్మ మొగుళ్ళు అంటాడు మా వాడు. ఇంకా అది మా వాడి గురించి డ్యాన్స్ గురించి చెప్పవసరం లేదు. ఇచ్చి పడేసింది మా వాడు. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా మా వాడి గురించి. అందరు వేసేస్తాడు ఒకటే, జై అల్లు అర్జున్ అంట. జాతర ఫైట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం దానికి. ఇంకెట్లుంటుందో తెలియదు మాకు, కానీ ఇచ్చి పాడుతుంటారు ఇండస్ట్రీ అంతా. ఐటమ్ సాంగ్ సీరియల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా క్రష్మిక మా మనసు దోచుకుంది అనుకో. ఏ ఊర్లో పెట్టిన సినిమా ఆంధ్రాలో నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది, అన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది. వాడు కాదు కూడదంటే అమ్మని దెంగేస్తాం. పుష్ప 2 చూస్తావా బొమ్మ చూస్తావా అన్నది బొమ్మ చూస్తావా అన్నది. వాడు వచ్చినా కూడా ఎవ్వడు ఏం బికలేడు ఈడ. నిన్న ఫీలింగ్ సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఎలా ఉంది? సూపర్ ఉందా? డాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. తగ్గేదే. అండ్ టికెట్స్ రేట్లు ఎక్కువ పెంచారు కదండి, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మేడం ఇప్పుడు బాహుబలి, ఇప్పుడు RRR పెంచారు, దేవరాకి పెంచారు, మొన్న కల్కి పెంచారు. ఇప్పుడు పెద్ద సినిమా కదండి, పెంచారు. కొంచెం అయితే హైప్ ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మా దేవుడి కోసం అంతగానో పెట్టలేమా? అంటే మీరే కాదు, ఫ్యాన్సే కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా చూడాలి కదా. సో చూడాలి ఆ మాత్రం కొద్దిగా ఆశ ఉంటుంది వాళ్ళకి. సేమ్ అలాగా ఒక నిమిషం, టికెట్ వాళ్ళకి లేకుండా మేము కూడా ఇస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే అందరికి ఇస్తాం. మా దగ్గర ఉన్న ఇస్తాం, అందరికి ఇస్తాం. అట్లా ఏమీ లేదు, అమౌంట్ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, టికెట్ ఎక్కువ ఉంది, పోమని ఉండదు. మా దగ్గర ఉంటే మేము ఇస్తాం, హెల్ప్ చేస్తాం. ఓకే. అండ్ పుష్ప ట్రైలర్ కి పుష్ప 2 ట్రైలర్ కి ఏమైనా డిఫరెన్సెస్ చెప్తారా? పుష్ప 1 అంటే తగ్గేదేలే, పుష్ప 2 అంటే వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్, తగ్గేదేలే. పుష్ప 2 మీద మీ అంచనాలేంటి? అంచనా ఏం లేదనుకో, మా దేవుంది సినిమా వస్తే తగ్గేదే లేదు అసలు. నిన్న సాంగ్ వదిలేరు కదా, ఫీలింగ్ సాంగ్, ఎలా అనిపించింది? ఫీలింగ్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది. డాన్స్ ఎలా వేస్తారంటారు? డ్యాన్స్ సూపర్. అంటే పుష్పలో రారా స్వామి కంటే కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆమె పేరు ఏం పేరు? శ్రీలీల మంచిగా ఉంది, సెక్సీగా ఉంది ఆమె. రష్మిక బాగాలేదంటున్నారు. రష్మిక కూడా సూపర్, ఆమెగా సెక్సీ, హైలైట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ టికెట్స్ రేట్స్ పెంచారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా దేవుని సినిమా పైసలు పోయినా పర్వాలేదు, మేము చూస్తాం ఖచ్చితంగా. మీరు ఓకే, ఇంకా సామాన్య ప్రజలు కూడా చూడాలనుకుంటారు కదా? చూస్తారు, వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అంటారు. అండ్ రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత పుష్ప గారి గెటప్ మీద మీరు ఏమైనా చెప్తారు? లేడీ గెటప్ మీద, లేడీ గెటప్ మీద ఇప్పుడు గంగోత్రి ఉందా, అది ఫస్ట్ 2003 అది, ఇప్పుడు 2004, దానికి దీనికి 2024. పుష్ప 2 నుంచి మంచి డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే పేరు అనుకుంటువా, బ్రాండ్ తగ్గేదే లేదు, వైర్ఫైడ్. చూసారు కదండి, దాంట్లో లాస్ట్ డైలాగ్ ఉంటుంది కదా అల్లు అర్జున్ గారిది, దాని డైలాగ్ మీరు ఒకసారి చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైర్ఫైడ్ తగ్గేదే. అండ్ నిన్న సాంగ్ వదిలేరు కదా, ఫీలింగ్ సాంగ్, దాని మీద మీ ఒపీనియన్? చాలా బాగుంది.
చాలా బాగుంది. డాన్స్ ఎలా వేస్తారు అండి? సూపర్ ఉంది డాన్స్. కొత్తగా ట్రై చేశారు. రష్మిక గారు బాగా వేస్తారా లేకపోతే అల్లు అర్జున్ గారు బాగా వేస్తారా? ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా వేస్తారు. అండ్ కిసాక్ సాంగ్ ఉంది కదా, దాని మీద మీ బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు పుష్ప 1 చూసారు కదండి మీరు, అది ఎలా ఉంది? దానికి డబల్ త్రిబుల్ అసలు బాయ్ కట్అవుట్ చూసిరా, కన్ను కట్అవుట్ బాయ్ అసలు మొన్న పాటల పోయారు, పాటల ఈవెంట్ అయింది PANTE అని ఉంది, పాట డబల్ ఏ పెట్టిర్రు, డబల్ ఏ అసలు తగ్గేదే బాయ్ పేరే పాటలలో కూడా పెంచుతున్నారు బాయ్కి, అసలు తగ్గేదే లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక పోస్టర్లో చూసిరుగా ఏమని ఉంది, జాతర ఇక్కడ పుష్ప మాస్ జాతర, అసలు తగ్గేదేలే. మూవీలో చిన్న కెమెరా దొరకడం అయితే జరిగింది. ఏ మూవీలో? సీన్లో, పబ్బు సీన్లో. పుష్ప 2లోనా? దానికి ఇంకా నేను చెప్పలేను, మూవీ రిలీజ్ అయినాక నేను కూడా చూసుకోవాలి ఈ మూవీ. అండ్ నెక్స్ట్ వన్ నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఫీలింగ్ సాంగ్, దాని మీద మీ ఒపీనియన్? చాలా బాగుంది, అది వింటుంటేనే ఇంకా చాలా అదిరిపోయింది సాంగ్. పుష్ప 2లో ఉన్నా ఇప్పుడేనా లీక్ చేయడం బాగుండదేమో. లీక్ ఏం లేదండి, ఆయన ఇప్పుడు ఈ ఒక డైలాగ్ లీక్ చేయడం వల్ల ఆయన క్రేజ్ తగ్గదు, ఆయన మూవీకి వచ్చే కలెక్షన్స్ తగ్గవు. అదిలే కానీ అక్కడ స్క్రీన్ మీద చూసిన దానికి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పుష్ప 2 ట్రైలర్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒకరు చనిపోయినట్టు చూపిస్తారు మనకి, అది మీరు ఎవరు అనుకుంటున్నారు? ఈ అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే అదొక్కటే, నాకే కదా నా ఫ్రెండ్స్కి అందరు జూమ్ చేసి మరీ చూసినా కూడా మాకు తెలవడం లేదు. అది కూడా అది ఎర్రచందనం మీద పెట్టి మరీ కాల్స్తున్నారు. బట్ అదైతే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి చూడాలి, మూవీ చూస్తే తెలుస్తుంది. జస్ట్ మీ గెస్ ప్రకారం రష్మిక వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలుసు. ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మీరు ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే కలెక్షన్ పరంగా నాకు తెలిసి ఆల్ టైమ్ రికార్డ్గా నిలుస్తుందని నేను ఊహిస్తున్నాను, నాకు తెలిసినంత.